మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ ఏమన్నారు? పొత్తులు ఉంటాయన్నారా, ఉండయన్నారా? టీడీపీ జనసేన కలవొద్దని వైసీపీ కోరుకుంటుంది కదా, మరి వైసీపీ కోరుకున్నది జరగదుగానే చెప్పడంతో ఆంతర్యమేంటి? అసెంబ్లీలో ఈసారి అడుగు పెడతామని అంత ధీమాగా ఎలా చెప్తున్నారు? కుల రాజకీయాలపై జనసేన కాపుల మద్దతు స్పష్టంగా జనసేనాని ఏం చెప్పారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు జనాలలో కలుస్తున్నాయి. అసలు మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ వార్షికోత్సవ సమావేశంలో ఎలాంటి చర్చలు కొనసాగాయి? అసలు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై ప్రస్తావన తీసుకొచ్చారనేటటువంటి అంశంపై సత్వరం చర్చ కొనసాగుతుంది. అయితే ఈ అన్ని ప్రశ్నలకు జవాబు ఒకటి, జన సైనికులు కట్టుదిట్టంగా ఐక్యంగా ముందుకు కొనసాగడం. ఈ అంశంపై ఒక ప్రత్యేక బైట్ అనేది ప్లే అవుతుంది. ప్లీజ్. కులాలు గురించి మాట్లాడాలి. ముందుగా కులాలను కలిపే ఆలోచన విధానం ఎందుకు చెప్తున్నానంటే, వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. మనందరం ఒకరి మీద ఒకరం పరస్పర ఆధారపడే సమాజం మంది. మనం కులాల్లో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. అందుకని కులాలని కలిపే ఆలోచన విధానం అనుకున్నప్పుడు ఒక కులాన్ని గద్దెనెక్కించడానికి నేను లేను ఇక్కడ. ఒక కులంతో గొడవ పడడానికి నేను లేను ఇక్కడ. సమాజానికి మనందరం కలిసి ఉండటం చాలా అవసరం. చాలా ఇబ్బంది నాకు కులాల గురించి నేను ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు. నేను కాపుల సభలో చెప్పినట్టుగా నేను కాపుల్లో పుట్టాను. నేను కాపు కులంలో పుట్టాను. నేను దాన్ని ఎప్పుడూ దాటి పారిపోలేను. నాకు పుట్టిన కులానికి నేను బందీని. కానీ నాకున్న జ్ఞానం అణగారిన కులాలను కూడా జాగ్రత్త అండగా ఉండాలి. కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. నిజంగా చాలా బాధేస్తుంది. నేను విశ్వనరుణ్ణి, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కులాల మధ్య చిచ్చు పెట్టలేను. నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఈ సమాజంలో. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఆంధ్రప్రదేశ్లో. దీనికి అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం రావాలి అంటే అది జనసేన పాలనలోకి రావాలి. మిమ్మల్ని మీరు పాలనలోకి తేగలగాలి. నేను కాపులందరినీ